కార్డియాక్ అరెస్ట్ యొక్క ప్రధాన కారణాలు. సో ఎనీ ఎండ్ పాయింట్ అనేది కార్డియాక్ అరెస్ట్ అండి. పేషెంట్ అంతిమంగా చనిపోయే ముందు జరిగేదాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. అంటే గుండె ఆగిపోతేనే కార్డియాక్ అరెస్ట్, డెత్ అనేది సంభవిస్తుంది. సో ఎనీ ఫైనల్ ఈవెంట్ అనేది కార్డియాక్ అరెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ న్యూమోనియా అవ్వచ్చు, సింపుల్ కోవిడ్ అవ్వచ్చు. ఆ న్యూమోనిక్ డిసీజెస్ కానీ, సింపుల్ ఫీవర్స్ కానీ, లేకపోతే సెప్సిస్ కానీ, ఇవన్నిటిలో కూడా లాస్ట్లో మనకు అయ్యేది కార్డియాక్ అరెస్ట్. బట్ అదంతా మనం అవన్నీ నాన్ కార్డియాక్ కేసెస్. కార్డియాక్ కేసెస్ మనం చెప్పుకున్నట్టయితే మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్ ఈజ్ సిఏడి, అంటే కొరనరీ ఆర్టరీ డిసీజ్. ఇది కాకుండా ఎరిథ్మియాస్ అంటారండి. అంటే హార్ట్ యొక్క అబ్నార్మాలిటీస్, అంటే ఎక్కువగా కొట్టుకోవడం, అంటే వెంట్రికులర్ టెకికార్డియా అంటారు, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటారు, ఇంకా సివియర్ బ్రాడికార్డియాస్ సిండ్రోమ్స్ అంటారు. కొన్ని సిండ్రోమిక్ స్టేట్స్ ఉంటాయి, లైక్ బ్రొగాడా సిండ్రోమ్, ఇలాంటి లాంగ్ క్యూటీ ఇంటర్వెల్ సిండ్రోమ్స్. ఇవన్నిట్లో కూడా పేషెంట్ సడన్గా వీటీవీఎఫ్లోకి వెళ్ళి చనిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మెయిన్ కాజ్ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్. అండ్ దీస్ హ్యాపెన్స్, అంటే కొరనరీ ఆర్టరీ డిసీజ్ కానీ, ఈ వెంట్రికులర్ ఎరిథ్మియాస్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఒక ఏజ్ దాటాక వస్తాయండి. బట్ యంగ్ ఏజ్లో వాట్ ఈస్ ద కామన్ కాజ్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ అండ్ సడన్ కార్డియాక్ డెత్? మీరు మయోపతీస్ అంటారండి, అంటే కార్డియోమయోపతీస్ అంటారు. అంటే మన హార్ట్ యొక్క మజిల్ ఇబ్బందికరంగా ఉన్న పక్షంలో హార్ట్ సడన్గా ఆగిపోవడం జరుగుతుంది. మోస్ట్ కామన్ కాజ్ ఇస్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటారు, అంటే హెచ్సిఎం. సో హెచ్సిఎం అంటే మన హార్ట్ యొక్క మజిల్ చాలా లావుగా మారిపోతూ ఉంటుంది, చాలా లావుగా అవుతుంది. ఆ లావుగా అవుతున్న హార్ట్ని హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటారు. ఇది చాలా మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ యంగ్, ఎస్పెషల్లీ అథ్లెట్స్. చాలామంది ఫుట్బాల్ ఆడుతూ చనిపోవడాలు, జిమ్ చేస్తూ చనిపోవడాలు, ఇవన్నీ కూడా మనకి అవాయిడబుల్ థింగ్స్. మనం స్క్రీనింగ్ లేక ఏ సింపుల్ 2D ఎకో విల్ డీల్ ఆల్ దీస్ మ్యాటర్స్ అండి. సెకండ్ వన్ డైలేటెడ్ కార్డియోమయోపతి, అంటే హార్ట్ ఉబ్బిపోతుంది. అంటే ప్రెగ్నెన్సీ, కొంతమందిలో ప్రెగ్నెన్సీ వస్తుంది, ఆ టైంలో ఆయాసం వస్తుంది, అది ఆబ్వియస్లీ నార్మలైజ్ అయిపోతుంది. చాలామంది అనుకుంటారు ప్రెగ్నెన్సీలో ఆయాసం కామన్ కదా అని, తర్వాత ఆటోమేటిక్గా సెటిల్ అయిపోయింది కదా అని. కానీ ప్రెగ్నెన్సీలో డైలేటెడ్ కార్డియోమయోపతి అనే జబ్బు వస్తుంది, అంటే హార్ట్ అనేది ఉబ్బిపోతుంది. అలాగే ఆల్కహాలిక్స్, మనం ఆల్కహాల్ అనేది ఎక్కువ తీసుకున్నట్టయితే హార్ట్ ఉబ్బిపోతుంది. సో ఇవన్నీ కూడా డైలేటెడ్ కార్డియోమయోపతి కాజెస్. ఇవి కూడా నెమ్మదిగా స్లోగా ఫస్ట్ బ్రెత్లెస్నెస్తో స్టార్ట్ అయ్యి సడన్ కార్డియాక్ డెత్స్కి చాలా స్కోప్ ఉన్న జబ్బులు. వీటి అన్నిటికీ మనం చేసుకోవాల్సింది ఏమిటంటే ఒక డాక్టర్ని కలవాలి, కలిసి బేసిక్ కార్డియాలజీ ఇన్వెస్టిగేషన్స్ అనే ఈసీజీ 2D ఎకో చేయించుకోవాలి. ఈసీజీ 2D ఎకోలో మీకు ఎరిథ్మిక్ కాజ్ ఆఫ్ డిసీజెస్ తెలిసిపోతాయి, ఈ వాల్యులర్ కాజ్ ఆఫ్ హార్ట్ సడన్ కార్డియాక్ డెత్ తెలిసిపోతాయి, అండ్ ఈ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, డైలేటెడ్ కార్డియోమయోపతి అని ఈకోలో కంప్లీట్గా తెలిసిపోతాయి.